విజయనగరం జిల్లా ఎస్కోట మండలంలో గిరిజన విద్యార్థులు తమ నిరసనను వినూత్నంగా చాటి చెప్పారు. దశాబ్దాలుగా మారని తమ గ్రామ రోడ్ల దుస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు వారు ఎంచుకున్న మార్గం ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తోంది. ఎస్కోట మండలం దారపర్తి పంచాయతీ శివారులో రహదారి అధ్వానంగా తయారైంది. ఎన్ని ప్రభుత్వాలు మారినా తమ కష్టాలు తీరకపోవడంతో గిరిజన విద్యార్థులు రోడ్డుపై ఉన్న గుంతల్లోకి దిగారు. మెడలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటోలు వేసుకుని డిప్యూటీ సీఎం సారు మాకు రోడ్లు వేయండి, మీకు దండం పెడతామంటూ ఆర్తిగా వేడుకున్నారు. నిత్యం స్కూళ్లకు వెళ్లేందుకు ఈ రాళ్లు రప్పలు రోడ్డుపై పడరాని పాటలు పడుతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో పరిస్థితి నరకప్రాయంగా మారుతోందని, ఎమర్జెన్సీ సమయంలో అంబులెన్స్ కూడా రాలేని స్థితి ఉందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. తమ అభిమాన నాయకుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించి పంచాయతీరాజ్ శాఖ ద్వారా వెంటనే రోడ్డు మంజూరు చేయాలని విద్యార్థులు కోరుతున్నారు. రోజు 12 కిలోమీటర్లు కొండ దిగుతున్నాం. డిప్యూటీ సీఎం సార్ మాకు రోడ్డు వేయండి, మీకు దండం పెడతాం. డిప్యూటీ సీఎం సార్ మీకు దండం పెడతాం, మీకు రోడ్డు వేయండి. డిప్యూటీ సీఎం సార్ మాకు రోడ్డు వేయండి, దండం పెడతాం. రోజు 12 కిలోమీటర్లు కొండ దిగుతూ చదువుకుంటున్నాం. మాకు రోడ్డు వేయండి. రోజు 12 కిలోమీటర్లు నడుస్తూ చదువుకుంటున్నాము. డిప్యూటీ సీఎం సార్ మాకు రోడ్డు వేయండి, మేము చదువుకుంటాము. డిప్యూటీ సీఎం సార్ మాకు రోడ్డు వేయండి. రోజు 12 కిలోమీటర్లు నడుస్తూ చదువుకుంటున్నాం. డిప్యూటీ సీఎం సార్ మాకు రోడ్డు వేయండి. డిప్యూటీ సీఎం సార్ మాకు రోడ్డు వేయండి. ఫోటో తీసుకో.